ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడు గాడిద. పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది పాకిస్తాన్ ఎవరో కాదు, అతని శత్రు దేశమైనటువంటి రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ ఇప్పటికే ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ట్వీట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది. పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ వారెంట్ ఏ పాకిస్తాన్ కోర్టో లేదా ఇంకే ప్రభుత్వం జారీ చేయలేదు. రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ ప్రవాస ప్రభుత్వం జారీ చేసింది. ఈ విషయం బెలూచిస్తాన్ స్వాతంత్ర సార్వభౌమత్వానికి సంబంధించింది. బలూచ్ కార్యకర్త, స్వాతంత్ర్య న్యాయవాది మీర్ యార్ బలూచ్ ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. సో షబాజ్ షరీఫ్ పై ఉన్న అసలు ఆరోపణలు ఏంటంటే, మీర్ యార్ బలోచ్ ప్రకారం షబాజ్ షరీఫ్ పై బెలూచిస్తాన్ వీసా నిబంధనలను ఉల్లంఘించడం, ఇది ఫస్ట్. అండ్ సెకండ్ ఏంటంటే, చెల్లుబాటు అయ్యే వీసా లేదా చట్టపరమైన అనుమతి లేకుండా బెలూచిస్తాన్లోకి అక్రమంగా ప్రవేశించడం, ఇది రెండోది. సో బెలూచిస్తాన్ సార్వభౌమత్వానికి తీవ్రమైన ఉద్దేశపూర్వకంగా ఈయన నష్టం కలిగించాడనేది ఇక్కడ అభియోగం. సో బలూచిస్తాన్ ప్రాదేశిక సమగ్రత, గగనతలంలో కూడా ఈయన ఫ్లైట్లలో బెలూచిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్లోకి వెళ్ళి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇతను వరుస పర్యటనలు చేయడం కూడా వాళ్ళు తీవ్రంగా ఉల్లంఘించారు. సో బెలూచిస్తాన్ ఒక ప్రత్యేక సార్వభౌమాధికారం, స్వాతంత్ర రాష్ట్రం. సో అలాంటి బెలూచిస్తాన్కి సంబంధించి ఉద్దేశపూర్వకంగా సార్వభౌమత్వాన్ని తీవ్రంగా నష్టం కలిగించారు షబాజ్ షరీఫ్. సో దీనికి సంబంధించి ఆయన కుట్రపూరితంగా, నేరపూరితంగా వాళ్ళు పరిగణిస్తున్నారు. ఇతని చర్యని వాళ్ళు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో బెలూచిస్తాన్లో ఏదైనా విమానాశ్రయం, బలూచి ప్రాంతంలోకి ప్రవేశం లేదా నిష్క్రమణ ప్రదేశంలో షబాజ్ షరీఫ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా బెలూచిస్తాన్ ఆర్మీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఈ వారెంట్పై పాకిస్తాన్ ప్రభుత్వం కానీ షబాజ్ షరీఫ్ నుండి ఎటువంటి అఫీషియల్ ప్రతిస్పందన, అఫీషియల్ రియాక్షన్ రాలేదు. సో బెలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగం. ప్రవాసంలో ఉన్న ప్రభుత్వానికి అసలు నియంత్రణ లేనందున దీనిని ప్రతీకాత్మకంగా బెలూచిస్తాన్ వాళ్ళు భావిస్తున్నారు. సో ఈ వార్త బెలూచిస్తాన్లో కొనసాగుతున్న వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రతిబింబిస్తుంది. అక్కడి ప్రజలు పాకిస్తాన్ నుండి విడిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు వీసా అనుమతి లేకుండా బెలూచిస్తాన్లోకి ప్రవేశించడాన్ని సహించబోమని పాకిస్తాన్ అధికారులు, ఆర్మీ చీఫ్ పౌరులందరికీ హెచ్చరికగా ఈ వారెంట్ జారీ చేయడం జరిగిందని బెలూచిస్తాన్ ఆర్మీ వర్గాలు కావచ్చు, ఇటు బెలూచిస్తాన్లో ఉన్నటువంటి సామాజికవేత్తలు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా గట్టిగా సూచిస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ షబాజ్ షరీఫ్ని అరెస్ట్ చేయాలి బెలూచిస్తాన్లోనే అనేది అక్కడ లోకల్గా వినిపిస్తున్న మాట. షబాజ్ షరీఫ్ అరెస్ట్ వారెంట్పై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.